నరసాపురంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆలూరులో విరూపాక్ష వినూత్న నిరసన రోడ్లపై వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే. ఆదిలాబాద్లో రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయని స్థానికులు. ముంపు గ్రామాలకు పరిహారం అందించాలి వేములవాడలో బీజేపీ నాయకులు డిమాండ్. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో ఈగల్ అధికారులు విస్తృత తనిఖీలు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాధలో 30 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కనీసం తాగునీరుని కూడా సమగ్రంగా అందించలేకపోయారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. మండల ప్రజా పరిషత్ ద్వారా రుస్తుంబాద పంచాయతీల నుంచి 2 రోడ్లకు సీసీ రోడ్లకు ఇక్కడ ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 15 లక్షలతో ఒక రోడ్డు, అదేవిధంగా 15 లక్షలతో ఇంకో రోడ్డు కూడా రెండు రోడ్స్ వాళ్ళు ఇక్కడ మేము అందరూ కూడా శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా మరి ఓవరాల్ గా చూసుకుంటే కనుక మండల ప్రజా పరిషత్ ద్వారా 1.5 కోటికి సంబంధించినటువంటి పనులని శంకుస్థాపన చేసి నియోజకవర్గంలో మరి ప్రతి చోటన కూడా పనులు జరుగుతున్నాయి. అంటే ఒక విషయం మేము మాట్లాడదలుచుకున్నాం ఏంటంటే ఈ 1 year లో కూడా ఏదైతే 2024 ఎలక్షన్స్ అవును కానీ ఇప్పటి వరకు కూడా నాకు 1 year ప్రక్రియలో నియోజకవర్గంలో రోడ్డు విషయంలో చూసుకుంటే కనుక ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ మండల ప్రజా పరిషత్ నుంచి కానీ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా రోడ్లు వేసే విధంగా మేము అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా రోడ్డు సౌకర్యం ఉండే విధంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఎన్ఆర్జీఎస్ నుంచి ఉన్నాయో రాబోయే మాకు గత సంవత్సరం కూడా 7 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ వర్కులు చేయడం జరిగింది. గోకులాలు కానీ సీసీ. కర్నూలు జిల్లా ఆలూరులో ఎమ్మెల్యే విరూపాక్షి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గుంతలకు నేలయమైన రోడ్లను వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఆలూరులో వెంటనే రోడ్లు బాగు చేయాలని విరూపాక్షి డిమాండ్ చేశారు. మోసానికి గ్యారంటీ మోసమే, ప్రతిదీ మాట్లాడితేనే మోసమే, ఏం చేసినా మోసమని, ఏం మాట్లాడినా మోసమే, ఏది ఎక్కడ అడుగుపెట్టినా మోసమే, మోసం 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 మోసం. ఈ మోసం చేస్తూ ఈ రోడ్డుని అన్యాయంగా రోడ్డు స్టార్ట్ చేసేదాన్ని నేను క్యాన్సిల్ చేసి రోజు డనాపు నుంచి కులగొందుకు పోయిన జనాలకి, ఎందుకంటే రైతులు పోతున్నారు ఇక్కడ. ఎందుకంటే మెయిన్ హెడ్ క్వార్టర్ కులగొంద హెడ్ క్వార్టర్, ఆదోళన నుంచి ఏదో రావాలన్నా పోలన్నా మెయిన్ ఇక్కడ ఇదే రోడ్డు, మెయిన్ ఒలగొందకే రోడ్డు. ఎందుకంటే ఇక్కడ అక్కడ నుంచి ఆదోళన నుంచి సరుకులు తీసుకోవాలన్నా లేదు, ఇక్కడ ఈ రోడ్డు లేని దానికి చాలా మంది బస్సులు డిపోలు కానీ క్యాన్సిల్ చేసినారు. వాళ్ళని డిపోలు రిక్వెస్ట్ చేసి నేను లేదు సార్ చాలా మంది ఇబ్బంది అవుతుంది లేదని. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో బీజేపీలోకి భారీ చేరికలు జరిగాయి. బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు సమక్షంలో చేరారు పలు పార్టీ నాయకులు. ప్రధాని మోదీ నాయకత్వం లక్షణాలను నచ్చి నంబల చేస్తున్న ఆధ్యాత్మిక ధార్మిక ప్రజాసేవ కార్యక్రమాలకు ఆకర్షితులై తమ పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవుతున్నారని జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. రామసేన పేరు మీద భారతీయ జనతా పార్టీ పేరు మీద చేస్తున్న విశిష్టమైన సేవలకి ప్రభావితమైన జనమందరూ కూడా ఒక ప్రపంచంలాగా ఈ రోజున 500 మంది పైగా గ్రామస్తులు ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క రాములు వారు మనకి ఇచ్చిన ఆయన అందరి మనసులోని కూడా నరేంద్ర మోడీ గారు పేరు వెలగడం, భారతీయ జనతా పార్టీ దక్షతను చూడడం, ఈ మధ్యన ఆపరేషన్ సింధూర్ పేరిట ఆయన చేసిన భారతదేశాన్ని రక్షించిన విధానం, ఇవన్నీ కూడా మేము చేసుకుంటున్న సేవలకి రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ పేరు మీద మేము చేస్తున్న విశిష్టమైన సేవలకి ప్రతి గ్రామంలోని కూడా మొన్న మొట్టమొదటిగా మన మణిరత్నం ఉంగరాల మణిరత్నం ఆధ్వర్యంలో ఎర్రంపాలెంలో దాదాపుగా 200 మంది దాకా జాయిన్ అయ్యారు. అలాగే గ్రామం మరియు ఠాకూర్పాలెం గ్రామాల నుంచి భారతీయ జనతా పార్టీలోకి
ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుల వారు మరియు కంబాల శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో వారందరినీ కన్విన్స్ చేసి భారీ ఎత్తున ఒక 500 మంది సుమారు 500 మంది పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఇదే విధంగా ప్రతి గ్రామాన ఇలాంటి జాయినింగ్స్ ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ గ్రామస్తులకు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసినటువంటి మండల అధ్యక్షుల వారికి మరియు కంబాల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన వేద పాఠశాలలో చతుర్వేద స్మార్త పరీక్షలు జరుగుతున్నాయి. ఆలయానికి సంబంధించి రాజరాజేశ్వర వేద ఆగమన సంస్కృతి విద్యాలయ ట్రస్టు వేద పాఠశాల ద్వారా 3 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని తపోవనం పీఠాధిపతి స్వచ్ఛందంగా సరస్వతి హాజరయ్యారు. భావిస్తూ ఉన్నాను. నేను ప్రధానంగా ఇప్పుడే ఈవో గారు కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ వేద పరీక్షలు అఖిల భారత స్థాయిలో వేద పండితులకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చిన క్రమంలో అది తెలంగాణకు రావడం, తెలంగాణలో కూడా దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో ఈ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించాలని చెప్పిన ఆలోచన తలంపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. గతంలో ఈ వేద పరీక్షలు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు చెప్తున్న సందర్భంలో తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి వేద పరీక్షలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్లోని మెజార్టీ వార్డులలో రోడ్లు, మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించినా ఏమాత్రం జరగలేదని ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలోని ట్రైలర్స్ కాలనీ రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లారు. రోడ్లు గుంతలుగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో దాదాపు మెజార్టీ వార్డులలో రోడ్లు లేక డ్రైనేజీలు లేక ప్రత్యేకంగా టైలర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్, పోలీస్ కాలనీ ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు కొత్తగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల ప్రాంతం అంతా కూడా విలీనం చేసిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్తగా మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపినప్పుడు అక్కడ వాళ్ళకు మౌలికమైనటువంటి సదుపాయాల మీద ఒక మాస్టర్ ప్లాన్ తయారు కావాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మనం ఈ సంవత్సర కాలంలో చేసిన అయితే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ప్రతి ఇంటింటికి మరి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కానీ వాళ్ళని అడిగి ఏ రకంగా అందుతున్నాయి, ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు జరిగే ఇబ్బందులు కానీ అన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో నమోదు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం సుపరిపాలన ఏ విధంగా చేస్తున్నాం, ఇది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో రైతులు క్రషర్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అక్కడికి చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో కలిసి క్రషర్ల యాజమాన్యంతో మాట్లాడి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న క్రషర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిని, వంతెనలను, గ్రీనరీని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆరోగ్యపు అలవాట్లను అలవర్చుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశీష అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పాఠశాల లోగోను ఆవిష్కరించారు. నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆరోగ్యం ఉంటేనే పిల్లల భవిష్యత్తు మంచి పౌరులుగా ఎదిగి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. బేసికల్ గా ఈ అకాడమిక్ ఇయర్ లో 3 జూలై ఈ రోజు నుంచి మళ్ళీ మనం 31 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం చేస్తాము. సో ఈ కార్యక్రమంలో ఈ రోజు నాతో పాటు ఈ మనం ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాము, రెండవది ఈసారి మనం ఏమేమి కొత్తగా చేయగలుగుతున్నాము, ఈ రెండింటి గురించి నేను వివరిస్తాను. సో ఫస్ట్ థింగ్ అంటే మీ అందరికీ తెలుసు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక వర్డ్ ఉంటుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఇప్పుడు ఇండియా కానీ తెలంగాణ కానీ యూత్ పిల్లల సంఖ్య పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో మొత్తం పాపులేషన్ లో పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. మిడ్ మానేరు జలాశయంలో ముంపునకు గురైన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వేములవాడ బీజేపీ నాయకులు మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ముంపు నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు ఎర్రా మహేష్ అన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నిర్వాసితులను నిండు ముంచిందని, ముద్ర గ్రామాల్లో నిర్వాసితులు అందాల్సిన పరిహారాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. మధ్యమానేరు భూ నిర్వాసితుల యొక్క పెండింగ్ సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా దారుణం. 2005లో మొదలైనటువంటి ప్రాజెక్టు 2005 నుంచి నాడు 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది. మరి 10 ఏళ్ళు ఈ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో, పూర్వ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. భూ నిర్వాసుల యొక్క పెండింగ్ సమస్యలు ఆనాడు పరిష్కరించలేదు. వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ముంపు గ్రామాలకు నిర్వాసితులకు అండగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ పొద్దున మేము పేపర్ చూసినాం, ఏదో ఎమ్మెల్యే గారు, పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దరఖాస్తులు పరిశీలిస్తున్నాం, దరఖాస్తులు తీస్తున్నాం, గ్రామాలకు వస్తున్నాం, ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతాం, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి నిన్నదో ప్రోగ్రాం చేసినట్టున్నారు. ఇవాళ పత్రికలలో వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు చేసింది మీరే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది, మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మిడ్మానేర్ నిర్వాసితులకు ఈ ముంపు గ్రామాలల్లో ఏదన్నా ఒక్క చిన్న పని చేసారా? ఒక్క ఇల్లు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా పంపిణీ జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. యూరియా కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నామని, సమాజానికి అధికారులు రాకపోవడంతో పనులు వదులుకున్నామని, ఇక్కడే వేచి ఉండాల్సి వచ్చిందని రైతులు వాపోయారు.
అధికారులు ఇలా నిర్లక్ష్యం చేస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి యూరియా పంపిణీ చేయాలని, లేదంటే తమ ఆందోళన ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని, వాహనాలను కండిషన్లో పెట్టుకుని శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించాలని గోదావరి కని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో వెహికల్ చేజింగ్ స్పెషల్ డ్రైవ్ను సిబ్బందితో కలిసి ఆయన నిర్వహించారు. వాహనదారులు రోడ్డు సేఫ్టీ ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని, ర్యాష్ డ్రైవింగ్తో ఇతరుల ప్రాణాలు చెలగాటమాడరాదని ఏసీపీ శ్రీనివాస్ కోరారు. విపరీతమైన వాహనదారులు విపరీతమైన ట్రాఫిక్ వయలేషన్స్ పాల్పడుతున్నారు. ఎవ్వరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు, ఎవ్వరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు, ఎవ్వరు కూడా సరైన దారిలో ప్రయాణించట్లేదు. రోడ్డు పైనే వాహనాలు నిలుపుతున్నారు. చిన్న వాహనాలు అంటే 2 వీలర్స్ నుంచి మొదలుకుంటే అతి భారీ వాహనాలు కూడా రోడ్లపై నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. అలాగే మేము తల్లిదండ్రులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఖాళీ స్థలాలను ఉపయోగించుకొని శాఖకు ఆదాయ సమకూరే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. పార్వతీపురం పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంకును డీఐజీ ప్రారంభించారు. అనంతరం మన్యం జిల్లాలో ఉన్న పోలీసు స్టేషన్లను సమకూర్చిన 60 బైకులను జెండా ఊపి ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఉగ్రలింకుల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమిళనాడు పోలీసులు బయటపెట్టారు. అనేక ఉగ్రదాడుల్లో అబూబాకర్, మహమ్మద్ అలీ పాత్ర ఉన్నట్లు చెబుతున్నారు. 30 ఏళ్లుగా ఉగ్రవాదులు పరారీలో ఉన్నారని తమిళనాడు పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. ఫోన్ డేటా ఆధారంగా మరికొన్ని విచారించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్థివ దేహాన్ని అందుబాటులో లేక మృతదేహాన్ని గంటలు తరబడి పడిగాపులు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అధికారులు, సిబ్బంది తీరుపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఓ ప్రైవేటు అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించారు. ఉండి 5 o'clock కి హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ సిరిసిల్లకి తీసుకొచ్చినాము. ట్రీట్మెంట్ చేసి ఎక్స్పైర్డ్ అని చెప్పారు. ఇప్పటికీ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాము. డెడ్ బాడీని తీసుకెళ్లడానికి కనీసం అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఇప్పటికీ 20-30 టైమ్స్ కూడా ఫోన్ చేసిన. ఫైనల్ గా ప్రైవేట్ అంబులెన్స్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత ఎక్స్పైర్ అయ్యి డెడ్ బాడీని తీసుకెళ్లడానికి కూడా మేము ఇంత అనంతపురం జిల్లాలో టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లాలోని సింగనమాల నియోజకవర్గంలో టీడీపీలో కుంపట్ల ఆరడం లేదు. పలు కమిటీలు నియామకంపై అనంతపురం R&B బంగ్లాలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రవణిశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే మండలాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపిక చేస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు చెప్పగా అందుకు ఎమ్మెల్యే శ్రవణి నిరాకరించారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గొడవను సద్దుమణిగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వెంగళమ్మ చెరువు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రైతు కొండన్నకు చెందిన 4 ఎకరాల పొలంలో దుండగులు మామిడి చెట్లను నరికివేశారు.
అది చూసిన రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నరికిన చెట్లు పట్టుకొని బోరున విలపించారు. 3 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని తీరా గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేయడం వాపోయారు. దాదాపు 30 లక్షల రూపాయలు అప్పు చేసి సాగు చేశామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతు. పుట్టపర్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలము వెంగళమ్మ చెరువు గ్రామము. మూడేళ్ల నుంచి మా చేనులో గవర్నమెంట్ తరఫున చెట్లు పెట్టుకున్నాము. 3 ఏళ్ల నుంచి చెట్లు పెట్టుకున్నాము. గవర్నమెంట్ తరఫునే పెట్టుకున్నాము. ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి నరికేసినారు. 3 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళకు పుట్టపర్తి సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలము వెంగళమ్మ చెరువు గ్రామము. 3 ఏళ్ల నుంచి మా చేనులో గవర్నమెంట్ తరఫున చెట్లు పెట్టుకున్నాము. 3 ఏళ్ల నుంచి చెట్లు పెట్టుకున్నాము. చెట్లు పెట్టినాము. 4 ఏళ్ల నుంచి చెట్లు పెట్టినాము. గతంలో ఒకసారి నరికేసినారు. మళ్ళీ ఇప్పుడు కూడా పంటకు వచ్చే మూమెంట్లో మళ్ళా సంవత్సరం పంట చేతికి వచ్చే మూమెంట్లో మొత్తం చెట్లన్నీ నరికేసినారు. క్వారీ దుర్గామాతకు తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ దుర్గామాత దేవాలయంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 11 మట్టి కుండలతో తయారు చేసిన బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ నెల 13న జరగబోయే క్వారీ దుర్గామాత జాతరకు ముందు మంచిర్యాల జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనం అమ్మవారికి సమర్పించారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలకు అనుగుణంగా డ్రగ్స్ రవాణాపై విస్తృత తనిఖీలు చేపట్టినట్టుగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కొరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని ఈగల్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటను సాగు చేస్తున్నామని చెప్పుకొచ్చారు రవికృష్ణ. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరాను అరికట్టి తీరుతామని ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం విజయవాడ గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దొంగలు హల్చల్ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేరితే సమయానికి బీరువాలోని డాక్యుమెంట్లు, స్టాంప్స్ చెల్లాచెదురుగా పడి ఉంటాయని సిబ్బంది గమనించారు. దీంతో గన్నవరం పోలీస్ స్టేషన్లో సబ్ రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న జిల్లా రిజిస్టర్ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా బొల్లవరం గ్రామంలో కొండ చిరుత కలకలం రేపింది. 12 అడుగుల కొండ చిలువ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ స్నాచర్ మోహన్ ను సమాచారం అందించారు. కొండ చిలువను పట్టుకొని సంచిలో బంధించి అడవిలోకి వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రావెల్ బస్సు ఐషారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపోజిట్ బండి టైర్ పంచర్ అయింది.
టైర్ పంచర్ అయితే వాడు అక్కడిక్కడ తిప్పుకుంటా నా మీదకి వచ్చేసినాడు. నేను డైరెక్ట్ వాళ్ళ అతనికి తిప్పేసి మేము కర్నూలు నుండి వచ్చాము. కోటప్పకొండ నుండి కాశీకి వెళ్తున్నాం. ఫస్ట్ రోజే జరిగింది ఇలా. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.